నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. తొలుత గాంధీ, నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణతంత్రం దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎమ్మెల్యే సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉంటే ఎంత గర్వపడేవాడో, అది దురదృష్టం. అది కూడా నిన్నటి రోజునే పెద్ద గర్వం అవడం ఇంకా బాధాకరం. అతి తక్కువ కాలంలోనే వారు ఆయన గతించి నిన్న పెద్ద కార్యక్రమం జరిగితే ఆ రాత్రే పద్మశ్రీ వచ్చిందంటే మరి ఒక భగవంతుడు లేలనుకోవాలి. ఎందుకంటే ఆయనే ఉండుంటే ఇంకా ఎంతో గర్వంగా ఎంతో మనం సంతోషపడేవారు. ఈనాడు ఆయన మనకి మధ్య భౌతికంగా లేకపోయినా చరిత్ర మరవదు, చిరస్మరణీయుడు మిరియాల అప్పారావు గారు. చరిత్ర మరవదు, చిరస్మరణీయంగా చరిత్ర ఉండిపోతుంది. ఈ బుర్ర కథ కళారంగంలో తెలుగువాడిలో ఒక ఆనిముత్యంగా మణిముకుటంగా చరిత్రలో మిగిలిపోతారు స్వర్గీయ మిరియాల అప్పారావు గారు అనేది తెలియజేసుకుంటూ, మరి చాలా నాకు తెలిసినండి ఉండపాట్లేక నేను గణతంత్ర దినోత్సవానికి వేరే కార్యక్రమాలు రావడం జరిగింది. రాత్రే రావాలి పిలిచారు వీరు అభిమానంగా, కానీ షెడ్యూల్ వచ్చారు. నాకు వేరే షెడ్యూల్లో నేను ఎంగేజ్ అయిపోవటం వల్ల అనివార్య కారణాలతో రాలేకపోయిన మన్నించవలసిందిగా కూడా కోరుతూ, మరి వారికి ఇచ్చిన ఈ అత్యున్నతమైన పురస్కారానికి, గౌరవానికి అది మనందరికీ లభించిన గౌరవంగా భావిస్తూ, వీరికి తగ్గ కుటుంబానికి భవిష్యత్తులో వీరి కుటుంబం నుంచి కళాకారులు ఎవరున్నా ప్రభుత్వ పరంగా మా పరంగా మేము అండదండలు అందివ్వడానికి, సహాయ సహకారాలు అందివ్వడానికి పూర్తి సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ఒక ఘనమైన నివాళులు ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. వారి గురించి నేను ముందుగా తెలుసుకుని ఉండలేదు, కానీ మరి చాలా ప్రముఖ గాన కోకిల, బుర్రకథ టైగర్ గాన కోకిల అని బిరుదాంకితులు. బుర్రకథ టైగర్గా, గాన కోకిలగా బిరుదాంకితులు. అనేక సత్కారాలు, గౌరవాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఎన్నో పొందినటువంటి గొప్ప వ్యక్తి. సువర్ణ గంట కంకణం కూడా అందుకున్నారు. సువర్ణ గంటా కంకణం కూడా అందుకున్నారు అంటే మరి ఈనాడు అనేక మంది ఈ రాష్ట్రంలో, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో బుర్రకథ కళాకారుల్ని 198 మంది ఆయన శిష్యులే అనేది ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటే చాలా ఆనందపడతా ఉన్నాను. మరి అటువంటి గొప్ప మహనీయునికి వారు చేసిన కృషిని, వారు చేసిన సేవని, 50 సంవత్సరాలుగా వారి పడిన తపన, సామాజిక స్పృహతో అనేక ప్రదర్శనలు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం, సమాజాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసినటువంటి కృషికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అంటే చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప మహానుభావులు కూడా పోటీ పడుతూ ఉంటారు. నాకు కూడా తెలుసు, ఎందుకంటే మా రికమెండేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారికి లేదా గౌరవ ఎంపీలకి ఇమ్మనమని చాలామంది కోరుతూ ఉంటారు. అటువంటిది మరొక సామాన్యంగా ఉండే సామాన్యుడు, అంటే కళారంగంలో గొప్పవాడైనా ఆర్థికంగానో ఇతర విషయంలో సామాన్యుడు, అటువంటి సామాన్యుడికి ఈనాడు గుర్తించి ఆయన ప్రతిభా పాఠవాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, మరి ఇచ్చినటువంటి కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు
స్వర్గీయ మిరియాల అప్పారావు గారు ప్రముఖ రంగస్థల బుర్రకథ కళాకారులు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న శ్రీ మిరియాల అప్పారావు గారి సంస్మరణ సభలో నేడు పాలు పంచుకోవటం, ఈ గణతంత్ర దినోత్సవ రోజున వారికి నివాళులు అర్పించడం ఓ పక్క బాధగా ఉన్నా మరొక పక్క గర్వంగా ఉంది. ఎందుకంటే స్వర్గీయ మిరియాల అప్పారావు గారికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు అందివ్వడం మనందరికీ గర్వకారణంగా, నాటక కళారంగానికి, బుర్రకథ రంగానికి గొప్ప గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి పూర్తి సమాచారం నాకు కూడా లేదు, కానీ మరి వారు చేసిన కృషికి, వారి సేవలకి 50 సంవత్సరాలుగా, 5 దశాబ్దాలుగా, 50 సంవత్సరాలుగా 5,000కు పైగా ప్రదర్శనలు, కువైట్, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ప్రదర్శనలు, మరి దేశంలోనే ఈనాడు అత్యున్నతమైన పురస్కారం మన తెలుగువాడిగా, మన తెలుగు రాష్ట్రాల నుంచి వారికి ఆ పద్మశ్రీ అవార్డులు లభించడం మనందరూ కూడా సంతోషించవలసిన విషయంగా, మన రావులపాలెం గ్రామానికి, మన కొత్తపేట నియోజకవర్గానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా గొప్పగా వారి కీర్తి ప్రతిష్టలు ఈనాడు ప్రపంచవ్యాప్తం అయ్యాయి అనేది, జగద్విఖ్యాతం అయినాయి అనేది ఈనాడు తెలియజేస్తా ఉన్నాను.